హాయ్ అండి, కోనసీమ మనోజ్ కిచెన్. బాగున్నారా అండి? బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయి అంటున్నారు కదా అని చిన్నప్పుడు లెక్కలన్నీ బాగా గుర్తుకు వస్తాయి కదా అని బెండకాయ మొక్కలు వేసుకుంటే అది నాకు అందనంత ఎదిగిపోయినాయండి బాబు. చూడండి, పక్కన ములగ చెట్లు ఉన్నాయి, అవి కూడా విత్తనాలు వేసుకుంటూ వచ్చినవండి. అసలు ఈ బెండకాయల పద్ధతి ఏమిటో కూడా నాకు తెలియట్లేదండి నిజంగాను. చూడండి మీరు, నాకు కూడా అంతనంత ఎత్తు చెట్లు అంత పొడవైపోయినాయండి. కాయలైనా పోనీ కోసుకుందామా అంటే ఒక్కొక్క కాయ ఇంతంత లావు ఉండి చూడండి ముదిరిపోయి, అదిగోండి అసలు గట్టి రాయిలాగా ఉందండి. అదిగో అది ఇక్కడ 2 కాయలు, నిన్న కాక మొన్న చూశానండి కాయ నేను బెండకాయ. మరి అంత గట్టిగా ఎందుకు అయిపోతున్నాయో, చిన్నవే కోసుకోవాలన్నమాట తీసుకుంటే మనం. అస్సలు ఇంకొంచెం ఒక్కరోజు ఆలస్యమైందంటే ఇలా పెద్దగా అయిపోతున్నాయండి ఒక్కరోజు కూడా. చూడండి, ఇంకా ఎందుకని అలా చెట్లకు ఉంచేసానండి 3 కాయలు. చాలా గట్టిగా ఉన్నాయండి, రాయిలాగా ఇలా గట్టిగా, అసలు మెత్తగా గోరు కూడా దిగట్లేదు. మరి ఈ చెట్లు ఏమిటో తెలియట్లేదు నాకు. ఇంతంత పెద్ద చెట్లు అయిపోయినాయి. ఒక 4 రోజులకి కాయ ఇలా అయిపోతుందండి, ముదిరిపోయినట్టు అయిపోయి విత్తనాలకు ఉంచేసానండి. ఇంకా బెండ చెట్లు అంటే ఇలా ఉంటాయా? ఇంతకుముందు బెండ చెట్లు చిన్నగా ఉండి లేతగా కాయలు కాసేవండి. ఇంతలాగా ఎప్పుడు ఉండేవి కాదు. మరి ఏమిటో తెలియట్లేదు నాకు కూడా. మీకు తెలిస్తే కామెంట్లో తెలియపరచండి. తులసమ్మ అయితే మనకి మంచిది కదండి, వెంకటేశ్వర స్వామికి ఇష్టం. తులసిమాల కట్టుకోవచ్చు. తులసి చెట్టు వేసుకున్నానండి, బాగా గుబురుగా పెరిగింది విడిగాను. తులసి కుండీలో చెట్టు కాకుండా ఇలా నేను విడిగా వేసుకున్నాను. చాలా గుబురుగా పెరిగిందండి చెట్టు అయితే, చాలా బాగుంది. దేవుళ్ళ దగ్గరికి, పూజలకి, అన్నిటికీ కూడా ఉపయోగించుకుంటాను. పచ్చిమిరపకాయల చెట్టు చాలా కాయలు కాస్తుందండి, మరి ఏమైందో తెలియదు, ముదిరిపోయినట్టు అయిపోయిందండి. అందుకనే ఇదిగోండి పచ్చిమిరపకాయలు కూడా ఏమీ లేవండి, అసలు గుత్తులుగా కాసేవి. ఇది పచ్చిమిరపకాయల చెట్టు అండి, మళ్ళీ వేయాలండి పచ్చిమిరపకాయలు చెట్లు, మళ్ళీ వేసుకోవాలి నేను. ఏదో ముదిరిపోయినట్టు అయిపోయిందండి చెట్టు అంతా కూడాను. ఇదిగోండి మల్లి చెట్లు అండి, ఇవి పందిరిమల్లి అంటారు కదండి. మనం శుభ్రంగా నేను దూసేసుకున్నానండి. చిన్న మొగ్గలు, చాలా పెద్ద మొగ్గలు వేస్తుందండి ఇది. ఇంకా చిన్న చెట్లే, ఇది కూడా నేను పందిరి ఎక్కించాలండి, పందిరిలాగా వేసి ఎక్కించాలి ఇవన్నీ కూడానండి. పందిరిమల్లి అండి ఇవి. కనకాంబరాలు మీకు చిన్న వీడియో పెట్టాను కదండి, మీకు షేర్ చేశాను. కనకాంబర చెట్లు అండి ఇవి. ఇదిగోండి కనకాంబరం చెట్లు, ఇందాకే పువ్వులన్నీ కోసుకున్నానండి, కొద్దిగా పువ్వులు వచ్చినవి. ఇవన్నీ కనకాంబరం మొక్కలండి. 3 నెలలు అయిందండి ఈ మొక్కలు. చిన్న మొక్కలు ఇవ్వకండి, మళ్ళీ చిన్న మొక్కలు వేసుకున్నాను. చిన్న మొక్కలు కూడా ఉన్నాయండి. మా గార్డెన్ అంతా సరదాగా చూపిస్తున్నానండి మీకు. పువ్వులన్నీ కూడా కోసేసుకున్నానండి. ఉదయం దేవుడి గుడికి తీసుకెళ్ళాము, ఇంట్లో పూజలు కూడా పువ్వులన్నీ కోసేసానండి మొత్తం అన్నీ కూడా. మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ పువ్వులన్నీ విడుస్తాయండి. ఇదిగోండి బెండ మొక్కలండి, ఇవి కొత్తగా వేసానండి. బెండకాయలు చెట్లు. మరి ఈ మొక్కలైనా చిన్నగా ఉండి ఎంచక్క పువ్వులు కాయలు కాస్తావేమో అనుకుంటున్నాను నేను. బెండకాయలు మరి ఇవి కూడా అలాగే ఎదిగిపోతాయేమో. అంత పొడవు ఎదిగితే మంచిదే, కానీ మరీ ముదిరిపోయినట్టు అయిపోతున్నాయండి బెండకాయలు. తమలపాకు చెట్లు అండి, తమలపాకు తీగది ఇలా వేసుకున్నానండి. ఇదిగోండి శంఖ పుష్పాలు అంటారు కదా, కొత్త మొక్కలండి ఇవి. కొత్త మొక్కలండి, కాయలు ఇంకా దీనికి అంత రాలేదు. కొత్త మొక్కలండి ఇవన్నీ కూడా కొత్తవే. విత్తనాలు వస్తే కనుక తెల్ల పువ్వులు మొక్క ఒకటి ఉందండి, మీకు చూపిస్తాను. పక్కన జామ చెట్టు ఉంది మొక్క. విత్తనాలు వస్తే కనుక తప్పకుండా మీకు చూపిస్తానండి. తెల్ల పువ్వుల మొక్కకు ఉన్నాయి. ఇదేమో సన్నజాజులండి, 2 కుండీల్లో వేసుకున్నానండి. మొత్తం సన్నజాజులు మల్లె పువ్వులు కలిసి చూడండి ఎంత పైకి అలాగ మేడ మీదకి తీగ కట్టామండి. అలాగా 2 కుండీలు కలిపి సన్నజాజులు మల్లె పువ్వులు కలిసి 2 కుండీలది ఒక తీగ వస్తుంది కదా, ఆ 2 తీగలు కుండీల్లో తీగలు కలిపి ఇలా కట్టేసి దగ్గరికి అదిగోండి మేడ ఎక్కిస్తున్నమాట అండి అవి. ఇది కూడా సన్నజాజులేనండి. ములగ చెట్లు అంటారు కదండి, ఇదిగోండి మనకి ఎప్పుడైనా ఆషాఢంలో పప్పు ములక్కూర వండుకోవాలంటే, ములక్కూర పల్లెటూరులో మాకైతే దొరుకుతుంది, కానీ అదిగోండి ములక్కూర. అదిగో గబగబా చెట్టు కూర తీసుకుని కోసుకుని ఆకులు పప్పు ములక్కూర వండుకోవచ్చు, మంచిదే కదండి. ఆషాఢంలో అంటారు, మామూలు టైంలో కూడా వండుకోవచ్చు అండి. అంటే మనకి చెట్ల దగ్గర ఉంటే మనకు కొంచెం అంత అనిపించదు. గోంగూర కూడా చాలా గోంగూర ఉందండి, కానీ ఎప్పుడు కూడా అసలు వండుకోవాలని అనిపించదండి. కొనుక్కున్నప్పుడు వండుకునేదాన్ని, కానీ ఇప్పుడు చెట్టు గోంగూరలు ఉన్నాయి కాబట్టి అసలు వండుకోవట్లేదండి అసలు. కొంచెం చలికాలం కదండి, కొంచెం ఆకంతా అదేదోలాగా అయిపోయింది. అందుకని గోంగూర కూడా కొయ్యట్లేదండి, అలాగే ఉంచేసాను. అరటి చెట్టు చూసారండి ఎంచక్క. నేను ఈ చెట్టు చాలా గుజ్జుగా బాగుంది కదా అని నేను అసలు ఆకులు ఏమి కోసుకోవట్లేదు, భోజనానికి అది ఇంకేం కొయ్యట్లేదండి. అరటి చెట్లు అండి, ఒకే ఒక అరటి చెట్టు అండి ఇది. చిన్న చెట్టు ఒక చోట ఉంది. మొత్తం తోటలో చెట్లన్నీ కొట్టేసామండి మేము. కొట్టేసి మట్టి వేయించుకున్నాం.
అయినా సరే భూమిలో ఉండిపోయినట్టుందండి. దుంప ఉండిపోతుంది కదండి, అరటి దుంప పిలక అంటారు, అరటి పిలక. అలా వచ్చిందండి చెట్టు, చాలా బాగుంది కదా. ఇదిగోండి శంఖం పుష్పాలు, వైట్ కలర్ అండి. ఇది వైట్ కలర్ ఇప్పుడే వచ్చినవండి కొత్తగా కాయలు. కొంచెం ముదిరిన తర్వాత ఈ కాయలు మనం ఎవరికన్నా ఇవ్వచ్చు దాచుకుని. చిన్న చెట్లు అండి, ఇంకా కొత్తగా వచ్చినవి, అన్నీ కొత్త మొక్కలేనండి. పువ్వులు కూడా ఉన్నాయండి ఎక్కడో, కానీ శంఖ పుష్పాలు వైట్ కలరు అవి మరి అందుకని ఇదిగోండి వైట్ కలర్, ఇదిగో వైట్ బ్లూ రెండు ఉన్నాయండి. మనం అందరికీ కూడా తీసుకుని ఇస్తే బాగుంటాయి కదండి, విత్తనాలు అవి దాసి అందరికీ ఇస్తే అందరు కూడా మంచిగా దేవుడికి పువ్వులు అవి చెట్లు వేసుకుంటారు కదండి, రొబ్బలు అవిని. కనకాంబరాలు కూడా కోసుకున్నానండి. ఇవన్నిటికి వాటర్ అది వేసుకుని 3 గంటలకి 3:30కి ఇలా తోటలోకి వస్తానండి. మా చిన్న చిన్న మొక్కలు అవన్నీ అంటే తీసేసి, ఏమైనా ఆకులకి కొంచెం చీడ పట్టినట్టు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ శుభ్రంగా తీసేస్తానండి. ఎక్కడికక్కడ తీసేసి మొక్కల్లో చిన్న చిన్న ఏమన్నా క్రిములు అవి ఉన్నా ఆకులు అది కట్ చేసి తీసేస్తాను. కనకాంబరాలు ఇలా వచ్చినవండి కనకాంబరాలు. అంతే అండి మా గార్డెన్. కొత్త మొక్కలు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.